ఫ్యాక్ట్స్‌ని తీసుకొని దాంట్లో ఉన్న పాజిటివ్ మెసేజ్‌ని అందరికీ రీచ్ అయ్యేలాగా చేయాలనేది మా కాన్సెప్ట్. సో, ఆ ఫిల్మ్ ద్వారా నాకొచ్చిన కాంప్లిమెంట్స్ గానీ, కామెంట్స్ గానీ అన్నీ ఒక మంచి లవ్వర్ ఎలా ఉండాలి, లైక్ క్రైమ్‌ని ఎంకరేజ్ చేస్తూ కదండీ! లవ్ అనేది ఎలా ఒక అమ్మాయికి కావాలి అండ్ ఆ టైంకి అవసరమైనప్పుడు ఎలా ఉండాలి అండ్ ఆల్ దాంట్లో చెప్పడం జరిగింది. అండ్ అంతే సిన్సియర్ లవ్ మళ్ళీ ఒక ప్రతి అమ్మాయికి ఒక లవ్ ఎలా ఉండాలి అని కోరుకుంటూ చేసిన సబ్జెక్ట్ ఇది. ఆ అమ్మాయికి ఉండే ప్రాబ్లమ్స్‌లో ఒక బాయ్ ఫ్రెండ్ గానీ, హస్బెండ్ గానీ ఎవరైనా సరే తనకి కావాల్సిన పర్సన్ ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా తనకి సపోర్టింగ్‌గా ఉండాలి అని చెప్పి అంత ప్యూర్ లవ్ ఇందులో చూపించడం జరిగింది. సునీల్ సార్కి క్రైమ్ కథలో ఎంత నెగటివ్ రోల్ ఇచ్చారో దీంట్లో అంత మంచి పాజిటివ్ రోల్ ఇచ్చారు. ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అనేటట్టు ఒక మంచి క్యారెక్టర్, ఫ్రెండ్ కోసం క్రైమ్ చేసేయడానికనే రెడీ అనే చాలా మంచి క్యారెక్టర్ బేసిక్గా. అండ్ సినిమాలో దాంట్లో బాగా విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్, దీంట్లో కొంచెం అమాయకత్వంతో కామెడీ టచ్ ఉండే క్యారెక్టర్. ఫ్రెండ్షిప్ ఒక ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అంటారు కదా, ఈ సినిమాలో నన్ను చూస్తే అలా అనిపిస్తుంది. ఈ సినిమాలో అంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు సునీల్ సార్. Sunil sir, thank you very much for believing in me and for giving me this character. Ee movie lo I worked with Manoj. He's been a great co-star. Time to time inputs istu he taught me how to face the camera. And then there is of course Anil Kalyan, and he's been awesome friend. ఈ మూవీలో నేను సత్యానంద్ సార్ తోటి వర్క్ చేశాను అండ్ he's a veteran, and I'd like to thank him for teaching me so many things. చాలా నేర్చుకున్నాను సార్ దగ్గర నుంచి. శ్రావ్య ఫిలిమ్స్లో మరి ఇంకొక సినిమా మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చినందుకు సునీల్ కుమార్ రెడ్డి గారికి, రవీంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సాంగ్స్ బాగా వచ్చాయి, ఆర్ఆర్ కంప్లీట్ అయిపోయింది. సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సునీల్ కుమార్ రెడ్డి గారితో నాకు మంచి అనుబంధం ఉంది. మా క్లాస్మేట్, వైజాగ్లో మేము తరచుగా కలుస్తూ ఉండేవాళ్ళు. రమేష్ గారు అని చెప్పేసి ఒక మా క్లాస్మేట్ రమేష్ గారు, ఆయన ఖమ్మం సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నారు. ఆయన సునీల్ కుమార్ రెడ్డి గారు ఇట్లా ఒక మూవీ తీద్దాం అనుకుంటున్నారు, దాంట్లో మనం యాక్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నువ్వంటే సేమ్ ప్రొఫెషన్లో ఉన్నావు, నువ్వు యాక్ట్ చేయగలవు. నాకు యాక్టింగ్ అంటే భయం, నాకు యాక్టింగ్ అంటే అసలు నాకు యాక్టింగ్ చేయటం అనేది తెలియదు అని అంటే, నీకెందుకు సునీల్ ఉన్నాడు కదా నువ్వురా, నీకు సూటబుల్ క్యారెక్టర్ అంట అని చెప్పేసి రమేష్ గారు చెప్పిన వెంటనే సునీల్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి, అన్న నాకేమి చేత కాదు యాక్టింగ్ అనేది, కానీ నటించడం అనేది నటిస్తావు, నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ నటన అనేది ఎలాగా ఏంటి, నీకెందుకు నువ్వు కూర్చో అని చెప్పేసి చాలా క్యాజువల్గా, అంటే ఒక నటన అంటే ఏంటో తెలియని నన్ను ఒక నటుడిగా పరిచయం చేసినందుకు చాలా ఆనందిస్తున్నాను, వారికి చాలా గర్విస్తున్నాను. అలాంటి సునీల్ కుమార్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సునీల్ కుమార్ రెడ్డి గారు ఏ క్యారెక్టర్లు అంటే ఫ్యూచర్లో ఏదో నా క్యారెక్టర్ అవసరమైతే తప్పకుండా ఆయన సినిమాలో చేస్తాను. ఆయన సినిమా అంటే చాలా ఇష్టం మాకు, ఎందుకంటే ఒక మెసేజ్ పబ్లిక్లో ఒక మార్పు, అంటే ఆ సినిమా చూసిన వెంటనే ఒక మంచి ఉత్తేజాన్ని, ఒక మంచి మార్పుని పబ్లిక్లోకి ఫోకస్ చేసే సబ్జెక్టులు ఆయన దగ్గర ఉంటాయి. ప్రతి టీనేజర్ గర్ల్ బాయ్ డిఫరెన్స్ లేదు, అందరు చూడండి ఈ మూవీ, యూ విల్ రియలీ లవ్ ఇట్. అండ్ చాలా వాళ్ళకి ఈ మూవీ చూస్తే ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తుంది, అది మాత్రం ఐఎమ్ షూర్. సో ప్లీజ్ అందరు చూడండి. థ్యాంక్ యూ. ఈ తెలుగులో 10th మూవీ అన్ని సినిమాలాగానే సునీల్ రీసెర్చ్ చేసి, అంటే ఆ సబ్జెక్ట్కి దగ్గరికి వెళ్ళి అలాంటి క్యారెక్టర్స్ ఎక్కడెక్కడ ఉంటారు, ఎక్కడ జరుగుతున్నాయి, అవన్నీ రీసెర్చ్ చేసి వాళ్ళ వాడుక భాషలో తన డైలాగ్స్ రాసుకొని బాగా కష్టపడి తీశాడు. కథ తర్వాత మేము అదే జానర్లో ఆల్మోస్ట్ ఆ సిమిలర్ స్పిరిట్ని తీసుకొని తీసిన ఒక యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్. దిస్ ఇస్ అ డార్క్ రొమాంటిక్ ఫిల్మ్ అండి. నాకు స్టూడెంట్స్ ఎవరితోటైతే నేను కలుస్తూ ఉంటాను ఇంజనీరింగ్ కాలేజెస్లోను, జూనియర్ కాలేజెస్లోను, వాళ్ళే నాకు సబ్జెక్ట్స్ ఇస్తారు, వాళ్ళే నాకు డైలాగ్స్ ఇస్తారు, వాళ్ళ జీవితాలని
మనస్ఫూర్తిగా నాతో పంచుకుంటారు. అలా పంచుకున్న ప్రతి ఒక్కరికి నా మీద నమ్మకం ఉంచి ఎన్నో పర్సనల్ విషయాల్ని కాన్ఫిడెంట్గా అయితే ఆ కాన్ఫిడెన్షియల్ నన్ను తీసుకొని చెప్పిన ఎంతోమంది అమ్మాయిలందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ గివింగ్ ద ఫీడ్బ్యాక్.